చూడండి, ఆయన వస్తున్నాడు. వస్తానని చెప్పిన రాజు మార్గములన్నీ సరళం చేస్తున్నాడు. ఆ రోజున ప్రభు ఒక మాట చెప్పాడండి. నోవాహుతో ఒక నిబంధన చేశాడు. ఏ నిబంధన? పర్వతములు తొలగిన, మెట్టలు తద్దరిల్లిన నా నిబంధన నీ వీరిపోదు, ఇకపై ప్రపంచం మీదకి ఎలాంటి జలప్రలయం రాదు అన్నాడు. అందుకే ఈసారి క్రొత్త మేఘాలు వస్తున్నాయంట. ఇటు చూడండి, కొత్త రకమైన మేఘాలు వస్తున్నాయి. అది ఎవరు సృష్టించాడు? దేవుడు. ఆ కొత్త రకమైన మేఘాలు రావటం, ఒకే ప్రాంతం మీద 1 గంట 2 గంటల్లో విరుసుకు పడిపోవటం, ఆ ప్రాంతం అంతా కొట్టుకుపోవటం జరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో గత నెల రోజుల్లో మన భారతదేశంలోని 7 చోట్ల జరిగింది సేమ్ సిచ్యువేషన్. వింతైనటువంటి మేఘాలు రావటం, ఒక్కసారిగా విస్తారమైనటువంటి కుమ్మరించేయటం, ప్రాంతం కొట్టుకెళ్ళిపోవటం. ఏం జరుగుతుంది? ఆ రోజున దేవుడు ఒక నిబంధన చేశాడు కదా, అలాంటిది మరలా రాని అన్నాడు కాబట్టి అలాంటిది కాకుండా చిన్నవి రాణిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని రాకడ. ఆ ప్రియురాలు చెప్తుంది, అదిగో నా ప్రియుడు వస్తున్నాడు.